ఒకటో నెల 1వ తేదీ 6వ నెల అర్ధరాత్రి 1:00కి ఒక ఇన్సిడెంట్ జరిగింది. బొబ్బిలిపట్నంకి దగ్గరలో జగన్నాథపురం అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఒక ఆసామి కన్నం రామమూర్తి అని, ఆయన 71 సంవత్సరాల వయసు. ఆయనకి ఏంటంటే వరుసకి మనవడు అవుతాడు. అతనికి స్టాబ్ చేశాడు అనమాట, ఒక చిన్న చాక్తో నైఫ్తోని. దాని మీద అతను హాస్పిటల్ అడ్మిట్ అయితే మనకి ఇంటిమేషన్ వచ్చింది. ఇంటిమేషన్ వచ్చిన తర్వాత అతను స్టేట్మెంట్ తీసుకుంటే ఏంటంటే, ఆ రోజు 1 జూన్ 2026 నైట్ 1:30కి ఈ అక్యూజ్డ్ తాలూకు ఇంటి వెనకాతలే ఇంజూర్డ్ పర్సన్ ఉంటారు, రమణమూర్తి గారు. ఆయన ఇంటికి డోర్ నాక్ చేసిన తర్వాత తాతయ్య అని పిలిచాడు. పిలిచిన తర్వాత ఇప్పుడు ఎవరైతే ఇంజూర్డ్ ఉన్నాడో రమణమూర్తి గారు వాళ్ళ అబ్బాయి గురించి అడిగాడు. హైదరాబాద్ నుంచి వాళ్ళ అబ్బాయి వచ్చాడు. అడిగిన తర్వాత తను లేడరా, వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, వాళ్ళ అక్కల ఇంట్లో ఉన్నాడు అని చెప్పిన తర్వాత ఒకసారిగా అతనితో పాటు తెచ్చుకున్న నైఫ్ని అతనికి పొట్టలో రైట్ సైడ్ స్టాబ్ చేశాడు అనమాట. ఇది నైఫ్, ఇది అక్యూజ్డ్ యూజ్ చేసే నైఫ్. ఇది ఏంటంటే జనరల్గా యూజువల్గా ఎవరైనా ఇంట్లోని ఏమైనా ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి, లేకపోతే ఏమైనా కొన్ని షార్ప్ చేసుకోవడానికి గట్రా యూజ్ చేస్తారు. ఇది ఇంతకుముందే అతను ఆన్లైన్లో బుక్ చేసుకుని తీసుకుని వచ్చాడు. అతనితో పాటు క్యారీ చేసి 1:30కి ఇతనికి ఇప్పుడు ఇంజూర్డ్కి తనొక విక్టిమ్కి అక్యూజ్డ్కి ఏంటంటే రిలేషన్ ఉంది. వరుసగా మనవడు అవుతాడు. అక్యూజ్డ్ తాలూకా ఇంటి వెనక సైడ్ ఇంజూర్డ్ వాళ్ళు ఉంటున్నారు. అది సందు ఉన్నది. ఆ సందు గురించి ఇతను రమణమూర్తి గారిని చంపేస్తే ఆ సందు తగు తీరిపోద్ది, ఆ 3 అడుగులు 4 అడుగులు సందు ఏదైతే ఉందో అది వీళ్ళకే చెందుతుంది అనే ఉద్దేశంతో ఈ అఘాయిత్యం చేశాడు. మనము ఆ రోజు నైట్ వచ్చిన తర్వాత మెడికల్ ఇంటిమేషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి అటెంప్ట్ టు మర్డర్ కింద 109 క్లాస్ 1 బిఎన్ఎస్ కింద కేసు రిజిస్టర్ చేసాము. అటెంప్ట్ టు మర్డర్ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఈరోజు అతని కస్టడీలో తీసుకుని, అతను ఏదైతే యూజ్ చేశాడో, అతనికి స్టాబ్ చేసి అతను హత్య చేయడానికి ప్రయత్నం చేశాడో ఆ వెపన్ కూడా సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి బిఫోర్ మీడియేటర్ సీజ్ చేసాము. ఇప్పుడు అతనికి కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి అడుగుతున్నాం అనమాట. ఇతని మీద గతంలోని 241/24 అని చెప్పేసి ఒక NDPS కేసు, గాంజా కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఒక ముగ్గురుతో, ఇతనితో పాటు మరో ఇద్దరితో పాటు జువెనైల్గా ఇంతకు ముందు హోమ్కి వెళ్ళి వచ్చాడు CACLగా. అప్పుడు లాస్ట్ ఇయర్ కాబట్టి ఇప్పుడు జువెనైల్ ఇప్పుడు 19 years ఓల్డ్ అనమాట. ఇతను కేవలం ఆ సందు ఇతనికి ఇంటికి కూడా కలుస్తుందనే ఉద్దేశంతో వరుసగా తాతయ్య అయిన అతన్ని పొడవడం జరిగింది. అటెంప్ట్ టు మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పుడు రిమాండ్ పెట్టాం.